ఏం చెప్పు అదే అదే చెప్తున్నా. మీరు చెప్పు ఏం గుర్తున్నా మీకు? నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ చెప్పినాం అనుకో, ప్రతి టాపిక్ అది ఒకటే పాయింట్ పెట్టుకుంటారు మీరు. నేను చెప్పింది గుర్తు పెట్టుకోవాలా, నువ్వు చెప్పింది గుర్తు పెట్టుకోవాలి. నేను ఎంతమంది నా మైండ్ ఉన్నది ఇంత అందరూ ఒకటే మైండ్ ఉంటుంది. కిలోన్నర మైండ్ కానీ ఇప్పుడు ఒక మాట నువ్వు చాలాసార్లు కొన్ని మాటలు చెప్పినావు, నేను ఒక మాటనే చాలాసార్లు చెప్పిన అంతే తేడా నీకు నాకు. ఇప్పుడు నేను ఒక డౌట్ అడుగుతా, చెప్పు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి వదిలేసిపోవద్దంటే మేము ఏం చేయాలి? ఒక మాట ఏం డౌట్ అడిగినరా? కేర్ పెడుతున్నాము, ట్రస్ట్ ఉంది, లాయల్టీ ఉంది, ఇంకేం కావాలి మీకు? ఎప్పుడు పైసా అంటే పెడుతూనే ఉంటాము, ఇంకేం కావాలి మీకు అంతకు మించి? ఏం కావాలంటే ఇంట్లో ఒప్పుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా. అదే అబ్బా మీకు మాట అడుగుతా, నేను ఒక మాట అడుగుతా. జాబ్ ఎందుకు అడుగుతారు నాకు? అదే జాబ్ అని కాదు, ఫస్ట్ మీరు చేసే జాబ్ చూసి మేము చూసే పనులను చూసి మీరు లవ్ చేస్తారు. అదే పని లాస్ట్కి వచ్చేసరికి ఎందుకు నచ్చదు మీకు? అట్లా కాదా నేను అడుగుతుంది అంటే ఇక ఇంట్లో పరిస్థితి ఇంకా ఏజ్ వచ్చడం వల్ల ఇంట్లో వాళ్ళు అంటారు, ఇట్లుంటే మంచిగా ఉంటుంది, అట్లుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి, అదే అవును కదా ఇట్లుంటే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది. అదే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, మీకు తెలుసు మేము వడ్లసా అని చెప్పి, మీకు ఐడియా ఉంది ఇంట్లో అట్లా, మీకు ఒక ఐడియా ఉంది, అయినా మీరు అంత తెలిసి కూడా లవ్ చేసిర్రు. అంత లవ్ చేసినప్పుడు మీరు అప్పుడు నా క్యారెక్టర్ చూసి లవ్ చేసిరు కదా, మళ్ళీ లాస్ట్ వచ్చేసి అదే క్యారెక్టర్ ఎందుకు నచ్చదు మీకు? క్యారెక్టర్ ఎందుకు నచ్చదు అంటే నచ్చుతుంది క్యారెక్టర్, కానీ మనుషులు చేంజ్ అవుతారు అనమాట, ఫస్ట్ ఉన్నట్టే ఉండరు అనమాట. ఎందుకు ఉండరు? అది మీరు 10 years ఎక్కడ అట్లనే ఉండే కదా, మరి ఆయన నాకు ఎందుకు వదిలేసాను? అది ఆయనకి తెలుస్తుంది, మాకు తెలియదు. అంటే నువ్వు కూడా అమ్మాయి కదా, నీకు ఇట్లా సేమ్ అమ్మాయి ఫీలింగ్స్ ఉంటాయి కదా నీకు ఇట్లా? అంటే ఆయనకి తెలుస్తుంది, వాళ్ళిద్దరు అంటే గర్ల్స్ మైండ్ సెట్ అందరిది ఒకటే ఉంటది కదా అని నా డౌట్. అవును, మళ్ళీ నీకు ఇట్లా అర్థమవుతుంది కదా, నేను అయితే మారలే, ఎట్లున్నా అట్లనే ఉండే అన్నా. అదే అన్న, ఇప్పుడు ఆయనకి తెలుస్తుంది, నీకు అనిపిస్తుంది నువ్వు మారలేవు అని చెప్పి, కానీ ఆయనకి అనిపిస్తుంది కదా. అట్లా కాదు, నేను ఒకసారి ఆన్సర్ చెప్తావా? ఇద్దరు రిలేషన్ ఉన్నారు, నొల్లులు కావాలంటే థర్డ్ పర్సన్ వస్తేనే నొల్లు అవుతాయి మనకి. థర్డ్ పర్సన్ ఎంట్రీ వస్తేనే కదా నొల్లు అవుతుంది. మీరు ఫ్రెండ్ అని చెప్తారు, సరే మేము నమ్ముతాము. రేపు ఒక అబ్బాయి ఫీలింగ్స్ అబ్బాయికి వెళ్తుంది, అవునా? నువ్వు ఫ్రెండ్ నువ్వు అనుకుంటావు, ఆ పర్సన్ అట్లా అనుకుంటే నమ్మకం ఏంది నీకు? నువ్వు అనుకుంటు నా బెస్ట్ ఫ్రెండ్ అంటావు, నా బెస్ట్ ఫ్రెండ్ రాడు అని నువ్వు అంటావు, నేను నమ్ముతావు, ఓకే. ఆ పర్సన్ తెలియదు కానీ ఏ ఫీలింగ్స్ ఉన్నాయి అన్నది. సరే నువ్వు నమ్ముతావు ఫ్రెండ్ అని చెప్పి, ఆపోజిట్ పర్సన్ నమ్మడు కదా. ఆ పర్సన్ కి ఎట్లుండే ఫీలింగ్స్, ఆ పర్సన్ ఏముంది ఎట్లుంటది కదా. ఆయన మనసులో ఏముంది అని నేను ఎట్లా వస్తుంది కనుక్కోద్దామని కాదు, అట్లా చెప్పి మీరు మంచిగా రిలేషన్షిప్ ఖరాబ్ అవ్వడం కారణం థర్డ్ పర్సన్ ఎంట్రీ కావడమే. ఆ థర్డ్ పర్సన్ రావడం ఎందుకు? సరే వచ్చినా అని లిమిట్స్ ఉంటాయి కదా, మీరు లిమిట్స్ క్రాస్ కావడం ఎందుకు? ఒక అబ్బాయి పొజిటివ్నెస్ ఉన్నాడు, ఎక్కువ కేర్ ఇస్తుండు, మీ మీద డౌట్ తోటి కాదు, మీరు ఎక్కడైతే చిన్న భయంతో, దాన్ని మీరు అది అర్థం చేసుకోకుండా దాని మీద డౌట్ అనుకొని దాన్ని మీరు దూరం చేసుకొని మమ్మల్ని దూరం పెడతారు. చూసిన అది న్యాయమా? అసలు నువ్వు ఎందుకు ఉన్నారా ఇన్ని రోజులు? అసలు నువ్వు ఎక్కడ ఉండాలి? ఏమంటారు అది, బతుకు చెక్క బండ. అక్కడ నేనెందుకుంటా? అయ్యా ఉండురా,
హలో కాదు హలో హలో సిస్టర్, ఆ, నీకు ఒకటి చెప్పాలా? ఏంటి? నేను నేను చెప్తా తర్వాత కానీ ఏ నేను ఒక చెప్తే- మాట చెప్తాను. చెప్పు. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడే చెప్పు కానీ. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా నీకు. అరే ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నావు ట్రూగా. ఓవలు. నేను చెప్తావు, ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిని ట్రూగా లవ్ చేస్తున్నావు, ఆ అబ్బాయిని ట్రూగా లవ్ చేస్తున్నావు, ఇద్దరు లాయల్టీ ఓకే. బట్ ఒక థర్డ్ ఎంట్రీ అయినప్పుడు మనం అంటాం కదా కొన్ని విషయాలల్లో మాకు చెప్పి అయ్యి అని మేము అంటాం. మీరు అట్లా కేర్ చేయరు మమ్మల్ని. ఎట్లా అంటే ఏం కాదు అది చెప్పిన లైట్ అని మీరు అంతా వెళ్ళిపోతారు, బయట తిరుగుతారు. ఇప్పుడు అదే టైంలో మేము చూసినాము, నువ్వు అని బండి మీద పోతున్నావు, మాకు ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో? ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపించదు. మీకు అనిపించదు, మాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను నా పిల్లారా, నేను ప్రేమించిన అమ్మాయి వేరే బండి ఎక్కితే మాకెంత బాగా అనిపిస్తుంది. అవునవును. మీకు ఎట్లుంటే తెలుసా, మీరు నొల్లి పెట్టుకుంటారు. జస్ట్ మా అన్న, మా ఫ్రెండ్, మా బెస్ట్. ఆ అబ్బాయి ఫీలింగ్స్ ఎట్లుంటాయి మాకు తెలుసు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి చూసే పద్ధతి మాకు తెలుసు ఎట్లుంటే వస్తాడు అని చెప్పి. మేము ఆ ఉద్దేశంతో మేము చెప్తాం, మీరు అది అర్థం చేసుకోరు. మేము డౌట్ పడుతున్నారు, నొల్లి పడతారు కానీ కొత్త డౌట్ షురు అయినాయి, నమ్మకం లేదా, ప్రేమ లేదా అంటారు. కానీ మేము ఫస్ట్ చూపించిన లవ్ బయటకు గుర్తురాదు. కానీ మీకు మేము చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాట అన్నాం అనుకో, అదే పాయింట్ పెట్టుకుని ఉంటారు మీరు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి వదిలేసి బ్రేకప్ అని చెప్పి ఓకే నేను అగ్రీ చేస్తా, బ్రేకప్ అని చెప్పారు ఓకే. బ్రేకప్ చెప్పే 2 నిమిషాలు పట్టదు మీకు టైము. మేము చూపించిన లవ్ ఎక్కడ పోతుంది, కేర్ ఎక్కడ పోతుంది, ట్రస్ట్ ఎక్కడ పోతుంది. మళ్ళీ ఎందుకు తిట్టినావు, మళ్ళీ ఎందుకు అన్నావు, మళ్ళీ చికెన్ కన్నావా? అరే అదే అన్నామంటే ఎందుకు అన్నాము, ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు అన్నాము అంటే నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని చెప్పి. ఎక్కడ ఒక అబ్బాయిని ఎంత పడుతుండు తిరుగుతుందంటే ఆ అబ్బాయి మాటలలో నేను దూరం వేసుకుంటాను అన్నట్టు. తన మాటలు చెప్పి ఒక పర్సన్ దూరం పెట్టించి తను ఎంట్రీ అవుతుంది ఆ పర్సన్. మా భయం ఏంటంటే ఒక అబ్బాయి ఎట్లా మాట్లాడుతుందో మాకు తెలుసు, అట్లా అని చెప్పి నేను చెప్తాం మేము. మీరు దాన్ని పక్కన పెట్టి అనుమానము అని ఎందుకు అంటారు? ఏమనుకుంటే సడన్ గా వచ్చి అది చేయకంటే ఇట్లా బీపీ రేస్ అవుతుంది. సరే 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 ఒక మాట అన్నాము అయిపోయింది, దాన్నే పట్టుకొని మీరు బ్రేకప్ తీసుకోపోతారు మీరు. అంత వచ్చిన మాట ఆఫ్ కోర్స్ అని అంటున్నావు. ఇంతగానం నీతులు చెప్పి క్లాప్స్ కొట్టురు అందరూ. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. ఒక మాట అడుగుతా, ఒక మాట నేను చెప్తున్నా. సరే ఒక మాట, అదే మాట చూపెడుతున్నావు నువ్వు, అదే మాటని పాయింట్ చూపెడుతున్నావు అంటే అందరు లేడీస్ ఒకటే. ఆఫ్ కోర్స్ అర్థమైందా? అదే ఒకటే పాయింట్ పెట్టుకుని బ్రేకప్ చెప్తున్నావు. వద్దురా అలా నేను చెప్పిన మాట్లాడు. చెప్పు. కాదు మా ఫ్రెండ్స్ వాళ్ళు గుర్తుపడతావు అని చూసిన వాడిని గుర్తుపడతా పేర్లు అంతే నీకు చెప్తా. మనకు అవన్నీ వద్దు. మీరు ఆ చిన్న పాయింట్ పట్టుకొని బ్రేకప్ చేసుకోపోతారు, కానీ దానికంటే ముందు మేము చూపించిన ప్రేమ ఎక్కడ పోతుంది, కేరింగ్ ఎక్కడ పోతుంది, మిక్స్ అయిపోతుంది. చెప్పు ఒక్కసారి అది మీకు గుర్తు రావా? ఒక మాట చెప్పరు మీరు, ఒక్కసారి మీకు అవన్నీ గుర్తు రావా? సరే ఒక మాట అంటున్నా అంటే ఏదో తప్పు మనమని చేసి ఉండాలి, లేదంటే కోపం అది మర్చిపోవాలి. కానీ అదే పాయింట్ పట్టుకొని మనం ఎట్లా తీసుకుపోయినాం అనుకో, ఒక మంచి రిలేషన్ బ్రేక్ అవుతుంది. అది అదే ఒక పర్సన్ మనం తిడుతున్నాం అంటే ఆ పర్సన్ మనకు ఇష్టం ఉంటేనే ప్రేమ ఉంటేనే తిడతాం, అంటే రైట్స్ ఉంటేనే తిడతాం ఎవరున్నా. అదే బయట అంటే నమ్మకం పడతారని నమ్మకం ఊకేయడం తప్పు, కానీ చేసి తప్పు తిడతాం కదా మనము.
చేసినా కానీ ఇయ్యొద్దు అబ్బా అది ఇది biggest మన- mistake అంటే అది. మీరు వేరేల మీద మీరు బండితో తప్పు చేసినా పోయినా ఏమైనా ఏం చేయినా మేము చూస్తుండాలా silent ఉండాలి అంతే. క్లాప్స్ కొట్టాలి పోతుంది అట్లా అనాలి. మీరు సరే ఒక మా మాట నువ్వు అన్నగా ఎక్కువ ఉండొచ్చు కానీ ఆడ ఎక్కించుకున్నాడు నేను డబుల్ మీనింగ్ లో చూడడానికి గ్యారంటీ అయింది. సారీ టు సే దిస్ నేను అంటున్నా. అనాలని కాదు జస్ట్ క్వశ్చన్స్ Clarification కోసం. మళ్ళీ మళ్ళీ మీరు నీకు- ఇది కాకండి నువ్వు ఫీల్ కాక అంతే. అంతే రైట్. ఏంటి చెప్పు. ఇప్పుడు నువ్వు బండి ఎక్కినావు సరే అన్న చెప్పి నువ్వు బండి ఎక్కినావు ఆన్ మనుషులు ఆ మనసుని డబల్ గా వస్తుంది నాడు వేరే మీనింగ్ లో వస్తుండు. అది నేను నీకు చెప్తున్నా అది నీకు అర్థమవుతలేదు. నువ్వు అన్నా నువ్వు చూస్తున్నావు ఓకే నీ సైడ్ కూడా తప్పులేదు ఆర్ట్ ఉంది. ఇప్పుడు మాకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఎక్కినా నాకు ఉంటుంది ఆయన మీద నమ్మకం. నేను సరే అన్నా అంటే నీకుంది అన్నా. నీకుంది ముంగటోనికి లేదు కదా. నువ్వు అన్నానే ఎక్కుతావు వాడు చెల్లిలాగా చూడాలి కదా. జనరేషన్ లా నువ్వు వంద అన్నానే ఎక్కినావు అనుకో ఆడు చూసే పద్ధతి ఎట్లుందో తెలియదు మనకి. సరే సరేరా. నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక అబ్బాయి లవ్ చేసిన ఏమో కొన్ని ఒకటే అంటాడు అంత కొన్ని రూల్స్ పెట్టిన అనుకో అర్థం చేసుకో అది ఫేక్ గా ట్రూ అని. ఎందుకంటే ఆ పర్సన్ ఎందుకంటే రూల్స్ పెడుతుందంటే నువ్వు నాకు తప్ప వేరే దానికి తగ్గొద్దని ఆశతో పెడతాడు. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున. ఫేక్ లవ్ కి ట్రూ లవ్ కి డిఫరెన్స్ ఏముంది తెలుసా? హలో హలో ఫేక్ లవ్ కి ట్రూ లవ్ కి ఏం తెలుసా తేడా?